హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ సండే నేను మా ఇంట్లో మటన్ పాయ, అలాగే వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నాను. నార్మల్‌గా మటన్ పాయ అంటే ఓన్లీ మేక కాలుతోనే చేస్తారు గదా! నేను అలా చేయను. కొంచెం డిఫరెంట్‌గా చేస్తాను. నేను మటన్ పాయ కోసం హాఫ్ కేజీ మటన్, అలాగే 4 మేక కాళ్ళు తీసుకున్నానండి. ఈ 2 మిక్స్ చేసి నేను పాయాని చేస్తాను. ఫస్ట్ మటన్ అయితే నార్మల్ వాటర్‌తో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను పసుపు, ఉప్పు అలాగే నిమ్మకాయని కూడా కొంచెం పిండుతాను. పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది కదా అని. ఇలా మటన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మటన్ పాయ కోసమని మిక్సీ పట్టుకోవాలి మసాలా దినుసులన్నీ. దీనికోసం నేను 4 లవంగాలు, 4 యాలుక్కాయలు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, అలాగే 10 మిరియాలు తీసుకొని స్మూత్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో నేను ఇప్పుడు ఉల్లిపాయలు, ఇంకా నానబెట్టుకున్న జీడిపప్పుని పేస్ట్‌లా చేస్తున్నాను. మటన్ పాయ కోసం కొంచెం గ్రేవీ కావాలి కదా, అందుకని చెప్పి. ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా, దానిలో కొన్ని మసాలాలు మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్‌గా నేను బాబాస్ మసాలా అని చెప్పి, ఇది ఇక్కడ లోకల్ బ్రాండ్ అండి మటన్ మసాలా. దీన్ని ఒక టేబుల్ స్పూన్ కలుపుకుంటున్నాను మటన్‌లో. దీని బదులు మీరు లోకల్ గరం మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ యూజ్ చేయొచ్చు. ఇంకా మ్యారినేషన్ కోసం అని చెప్పి పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, ఇందాక మనం మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, హోల్ గరం మసాలా, దాన్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ కారం ఏమో ఒక టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి, నేను అది చూపించడం మర్చిపోయాను. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా చిన్న నిమ్మబద్ద ఒకటి తీసుకొని పిండుకోవాలి. అలాగే ఫైనల్గా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ కలిపేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన మటన్ని ఒక 30 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంకా మటన్ పాయ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మటన్ పాయ కోసం మనం ప్రెషర్ కుక్కర్ని మాత్రమే యూజ్ చేస్తే మంచిది. అప్పుడే మనకి బోన్స్ కూడా బాగా కుక్ అవుతాయి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాకే దీనికోసం మనం ఒక పెద్ద ఉల్లిపాయని పేస్ట్ చేసి పెట్టాం కదా, అందుకనే మనం ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాము. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో పసుపు, ఉప్పు వేసాము, అందుకనే ఇక్కడ చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు మాత్రమే వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ మటన్ పీసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆయిల్లోనే ఆ ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మనకి ముక్కల్లో నుంచి బాగా వాటర్ ఊరుంటాయి కదా. ఒకసారి మనం ముక్కలన్నిటినీ బాగా కలిపేసుకొని దాని తర్వాత దీంట్లో 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇది మటన్ పాయ కదండి, వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి, అందుకనే నేను 1 లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం ఇందాకే మిక్సీ పట్టి పక్కన పెట్టిన ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేయాలి. మటన్ పాయ ఉడకటానికి కొంచెం ఎక్కువసేపే టైం పట్టిద్ది. దీనికి విజిల్స్తో సంబంధం లేదండి. 25 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇంక మనం వెజ్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీనికోసం బాస్మతి రైస్ని ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. అలాగే కూరగాయ ముక్కలన్నీ కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ బీన్స్, ఇంకా పొటాటో అండ్ టమాటో. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ కన్నా నెయ్యే ఎక్కువ యూజ్ చేస్తాను బిర్యానీ కోసం. ఇది మా ఇంట్లో రెడీ చేసిన నెయ్యే అండి, బయట నుంచి కొనుక్కొచ్చింది కాదు, ఫ్రెష్ నెయ్యి. ఇంకా ఆయిల్, నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను. చెక్క, యాలక్కాయ, లవంగాలు, ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ అండి. కొంచెం నేను షాజీరా ఎక్కువగా యూజ్ చేస్తాను బిర్యానీలో. 1 మినిట్ ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా ఉండకూడదండి బిర్యానీ కోసం. ఆనియన్స్ ఎప్పుడైనా బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అవ్వాలి.
ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడే నేను పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. అందుకనే ఇది యెల్లో కలర్లో ఉంది. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఇలా మిక్సీ పడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలా ఆయిల్లో నిమ్మకాయ పిండుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మెంతాకు వేస్తున్నాను. బిర్యానీలో ఎప్పుడు మనం పుదీనా కొత్తిమీర మాత్రమే యూస్ చేస్తాం కదా, ఇలా మెంతుకూర వేసుకొని చేసుకోండి. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈ మెంతాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడే మెంతాకు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి దాని చేదు అనేది పోతుంది, టేస్ట్ బాగుంటుంది. నేను 4 గ్లాసుల రైస్కి 2 కట్టలు మెంతాకు తీసుకున్నాను. ఇండియాలో అయితే చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా, కానీ ఇక్కడ మాకు కొంచెం మీడియం సైజ్ కట్టలే దొరుకుతాయి. మెంతాకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుందాము. టమాటా ముక్కలు ఒక్కటి ఉంచేసి మిగతా కూరగాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. పర్టికులర్గా ఈ కూరగాయ ముక్కలనే కాదు, మన ఇంట్లో ఏ కూరగాయ ముక్కలు అవైలబిలిటీలో ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మెంతాకు మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీంట్లో సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిలో గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏమీ మిక్స్ చేయనండి. ఓన్లీ బిర్యానీ మసాలా మాత్రమే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఈ మసాలాకి పచ్చివాసన పోయి కూరగాయ ముక్కలకి పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను. మన కూరగాయ ముక్కలన్నీ 50% ఉడకాలండి, ఎందుకంటే బాస్మతి రైస్ 1 అవర్ నుంచి నానబెట్టి ఉంచాను కదా, సో రైస్ త్వరగానే కుక్ అయిపోతుంది. అందుకనే కూరగాయ ముక్కలు ముందుగానే ఉడకపెట్టుకుంటున్నాను. అలాగే దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనాకు ఇంకా టమాటో పీసెస్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ మగ్గబెట్టుకుంటున్నానండి. టమాటో కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక ఈ బాండీని పక్కన పట్టేసుకుందాము. ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్లో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దీనిలోనే కొంచెం నిమ్మకాయ అలాగే అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ సగం బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అదంతా ఎసురులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకున్న మసాలా పేస్ట్ అంతా బాస్మతి రైస్కి కూడా పట్టేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కారం మొత్తం సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు అలా వేసుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవటమే. ఈ రైస్ ఉడకటానికి 20 మినిట్స్ పట్టిద్దండి. మిడిల్లో మనం అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక స్టవ్ మీద మటన్ పాయ అలాగే ఇంకో స్టవ్ మీద వెజిటేబుల్ బిర్యానీ 2 ఒకేసారి కుక్ చేసుకుంటున్నాను. మటన్ పాయ పెట్టి ఆల్రెడీ 20 మినిట్స్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకూడదు. ఒక 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత మాత్రమే లిడ్ ఓపెన్ చేయాలి. అప్పుడే ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగుంటుందంట. ఇంకా ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకో 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను. అంతే, మన మటన్ పాయ రెడీ అయిపోయిందండి. ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను స్టవ్ ఆపేసుకుంటాను. ఇంకా మన వెజిటేబుల్ బిర్యానీ కూడా ఫాస్ట్గానే అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వీటిలో కాంబినేషన్గా రైతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఇద్దరి కోసమే కాబట్టి రైతా కొంచెమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం గెడ్డ పెరుగుని తీసుకున్నాను. దీన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా దీనిలో ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే సరిపడినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మన రైతా రెడీ అయిపోయినట్లే. ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా వచ్చినాయండి. బిర్యానీ అయితే చూడటానికే కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయ్యి ఉంది. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. నిమ్మకాయ పిండాం కదా, అందుకనే రైస్ ఇలా పొడి పొడిగా ఉంటుంది. తేజ ఆల్రెడీ పెట్టేసుకుంటున్నాడు, బాగా ఆకలేస్తుందంట. స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంక ఇది నా ప్లేట్. రైస్ బాగుంది, అలాగే ముక్కలు కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉడికినాయి. ఇంకా మటన్ పాయ కూడా ముక్కలు బాగా ఉడికినాయి. గ్రేవీగా ఉంది కూర కూడా. ఈ నల్లి బొక్కల లోపల గుజ్జు కూడా ఒక్కసారి అలా కొట్టిన వెంటనే వచ్చేసింది చూడండి, అంత మెత్తగా ఉడికింది మటను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట మీరు ట్రై చేయండి.